అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో అప్పనపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ ప్రధాన పంటగా దొండపాత అనేది వేశారు. అందులోని మనం చూసుకోవచ్చు ఆ దొండపాత కింద పిఎండిఎస్ విత్తనాలు అనేది వేశారండి. పిఎండిఎస్ విత్తనాలు అంటే 31 రకం వరకు ఉంటాయి. దీని ద్వారా మనకి ప్రధాన పంట నుంచి ఆదాయం తీసుకోవచ్చు. అలాగే 31 రకం విత్తనాలు వేయడం వల్ల ఇందులో గోంగూర కావచ్చు, తోటకూర, అలాగే దోస, ఇంకా అనేక రకాల ఆకుకూరలు కూడా ఇందులో ఉంటాయండి. వీటి నుంచి కూడా మనం ఆదాయం అనేది పొందొచ్చు. ఈ పిఎండిఎస్ వల్ల ప్రధాన పంటకి మనం ఎలాంటి ఎరువులు కానీ రసాయనిక పదార్థాలు కానీ కొట్టకుండా మంచి బలం అనేది వస్తుంది. మన రసాయన పదార్థాల వైపు వెళ్ళక్కర్లేదండి, అదంతా కూడా రైతుకి మిగులుతుంది. ఈ పిఎండిఎస్ వల్ల కూడా మనకి లాభం అనేది వస్తుంది. అంటే ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా చేయడం వల్ల మనం ఈ పంటని ఎక్కువ ధరకి కూడా మనం అమ్ముకోవచ్చండి. ఒక్కసారి మనం చూడవచ్చు, ఇదంతా కూడా పిఎండిఎస్ చాలా చక్కగా పెరిగిందండి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. థ్యాంక్ యూ.